గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ వీడియోలో మనము ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ చూద్దాం. సో ఇది ట్రిగ్నోమెట్రీ వీడియో నెంబర్ 8. సో ఈ వీడియోలో మనము వితౌట్ షోయింగ్ మై ఫేస్, మా ముఖము లేకుండా వీడియో రికార్డింగ్ చేస్తున్నాము. ఎందుకంటే విత్ ఫేస్ చేసినప్పుడు వీడియో సైజ్ అనేది చాలా ఎక్కువ అయిపోయి చూడడానికి కొద్దిమందికి ఇబ్బంది అవుతుంది. సో ఈ వీడియోని వితౌట్ ఫేస్ రికార్డింగ్ చేస్తున్నా. ఓకే, విల్ గోయింగ్ టు ద వీడియో. ఏంటది, ఇక్కడ మనము ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. లెట్ దిస్ ట్రయాంగిల్ బి ఏబిసి, రైట్ యాంగిల్ ఎట్ బి. ఓకే, ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. బి దగ్గర 90 degrees ఉంది అండ్ సి దగ్గర మనం దీన్ని టీటా అనుకుందాం. ఓకే, సో ఈ యాంగిల్ సి టీటా అయినప్పుడు యాంగిల్ ఏ ఏమవుతుంది, వాట్ విల్ బి యాంగిల్ ఏ. ఓకే, సో అదే కాంప్లిమెంటరీ యాంగిల్స్. మనకి 8th and 9th క్లాసెస్లో కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి మీరు నేర్చుకున్నారు. వాట్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్? సపోజ్ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2 ఆర్ కాంప్లిమెంటరీ. ఇవి ఎప్పుడు కాంప్లిమెంటరీ అవుతాయి? వెన్ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకే, అప్పుడే 1 and 2ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలుచుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక 90 ఉంటుంది కాబట్టి అదర్ 2 యాంగిల్స్, మిగిలిన 2 యాంగిల్స్ 90 degrees అవుతాయి. సో ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది. యాంగిల్ ఏ ప్లస్ మనం సిని టీటా అనుకున్నాం కాబట్టి టీటా రాసిన ఈజ్ ఈక్వల్ టు 90 degrees. మనం టీటాని లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ టీటా. సో ఇది యాంగిల్ ఏ అవుతుంది, 90 degrees మైనస్ టీటా. ఓకే, సో ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు టీటా అండ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ టీటా. ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇక్కడ మళ్ళీ సేమ్ అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇది ఏ బి సి, ఇందాక తీసుకున్నట్టే రైట్ యాంగిల్ ఎట్ బి. ఓకే, సో ఇది టీటా. మనం ఇక్కడ నుంచి ట్రయాంగిల్ చూసినట్టయితే ఏబి ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. ఇది అడ్జసెంట్ సైడ్ బీసీ. ఏసీ ఈజ్ హైపోటెన్యూస్ సైడ్. ఓకే, మనందరికి తెలిసినట్టే ఇంతకుముందు మనం నేర్చుకున్నాం, చాలా సమ్స్ కూడా చేసినాం ఈ రేషియోస్ పైన. సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై హైపోటెన్యూస్ ఏసీ. ఓకే, నెక్స్ట్ కాస్ టీటా. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. సో అడ్జసెంట్ సైడ్ ఏంటి ఇక్కడ? బీసీ బై ఏసీ. ఓకే, tan టీటా. tan టీటా ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇది ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ ఏబి బై బీసీ. నెక్స్ట్ కాట్ తీసుకుందాం. ఇక్కడ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఏంటి ఇక్కడ మనకి? బీసీ బై ఏబి. ఓకే, నెక్స్ట్ కొసీకెంట్. కొసీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకు? హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. హైపోటెన్యూస్ ఏసీ, ఆపోజిట్ ఏబి. లాస్ట్ సీకెంట్ టీటా. సీకెంట్ టీటా ఏంటి? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ ఏసీ, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ బీసీ. సో ఇవన్నీ రేషియోస్ ఆఫ్ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అట్ టీటా. సో టీటా తర్వాత మనం యాంగిల్ ఏ దగ్గర ఇందాక డిస్కస్ చేసినట్టు యాంగిల్ 90 degrees మైనస్ టీటా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ట్రయాంగిల్ని చూస్తే బీసీ ఆపోజిట్ సైడ్, ఏబి అడ్జసెంట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్ ఏసీఏ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనము సైన్ 90
డిగ్రీస్ మైనస్ టీటా ఏమవుతుంది? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా, ఆపోజిట్ ఏంది? బీసీ. సో బీసీ బై ఏసీ. అట్లనే కాస్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ అంటే ఇది కదా, ఏబి బై ఏసీ. ఓకే, tan 90 మైనస్ టీటా ఏమవుతుంది? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఏముందమ్మా? బీసీ. అడ్జసెంట్ ఈస్ ఏబి. ఓకే, నెక్స్ట్ కాట్ 90 డిగ్రీస్ మైనస్ టీటా ఏమవుతుంది? కాట్ అడ్జసెంట్ బై ఆపోజిట్. అడ్జసెంట్ అంటే ఏంది? ఇప్పుడు ఏబి, ఆపోజిట్ అంటే బీసీ. ఓకే, నెక్స్ట్ కొసికెంట్ 90 డిగ్రీస్ మైనస్ టీటా. కొసికెంట్ అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్. హైపోటెన్యూస్ ఏసీ, ఆపోజిట్ ఏంటి? బీసీ. ఏసీ బై బీసీ. లాస్ట్ సీకెంట్ 90 డిగ్రీస్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. హైపోటెన్యూస్ ఏసీ, అడ్జసెంట్ ఏంటి మనకి ఇక్కడ? ఏబి. ఓకే, సో ఇవి మనకి 90 మైనస్ టీటా దగ్గర 6 రేషియోస్. ఓకే, ఇవి అబ్జర్వ్ చేస్తే మనము క్లియర్గా ఇక్కడ చూడండి, కాస్ టీటా బీసీ బై ఏసీ అండ్ సైన్ టీటా బీసీ బై, అంటే సైన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. అట్లాగే కాస్ 90 మైనస్ టీటా చూడండి, ఏబి బై ఏసీ. ఇది కాస్ 90 మైనస్ టీటా. సైన్ టీటా కూడా ఏబి బై ఏసీ, అంటే ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి అన్నమాట. అంటే కాస్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా. ఇన్ ద సేమ్ మేనర్ tan 90 మైనస్ టీటా కాట్ టీటాకి ఈక్వల్ ఉంటుంది. కాట్ 90 మైనస్ టీటా tan టీటాకి ఈక్వల్గా ఉంటుంది. సేమ్ ఇన్ ద సేమ్ మేనర్ సీకెంట్ 90 మైనస్ టీటా కొసీకెంట్కి ఈక్వల్గా ఉంది. కొసీకెంట్ 90 మైనస్ టీటా సీకెంట్కి ఈక్వల్గా ఉంది. సో ఇవి మనకి 6 ఫార్ములాస్ ఫామ్ అవుతున్నాయి ఇక్కడ. ఏంటి ఆ 6 ఫార్ములాస్? ఒకసారి మనం రాద్దాం. ఓకే, ఏంటి అవి? సైన్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. అట్లనే కాస్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా. నెక్స్ట్ tan ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా. కాట్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు tan టీటా. నెక్స్ట్ cosecant 90 degrees minus theta is equal to secant theta. Secant 90 degrees minus theta is equal to cosecant theta. So every manaki 6 formulas based upon complementary angles in our trigonometry. Next exercise 11.3 based on E formulas untunnannamata. Okay, so try to learn all these formulas and try to learn trigonometric ratios table. Okay, thank you.